మెగా డిఎస్సికి క్రీడా కోటా కింద దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో 2 రోజుల పాటు జరిగిన డిఎస్సి స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ముగిసింది. 421 పోస్టులకు గాను 1221 మంది అభ్యర్థులను పిలవగా 1172 మంది హాజరయ్యారు. మరో 2 రోజుల్లో టెంటేటివ్ జాబితాను ఆన్లైన్లో పెడతామన్నారు. దాంట్లో ఏమైనా అభ్యర్థనలు ఉంటే 7 రోజుల్లోగా తెలియచేయవచ్చునని పేర్కొన్నారు. పరీక్షలు లేకుండా డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటా కింద డిఎస్సి అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రికి రాష్ట్ర ఒలింపిక్ సంఘం అసోసియేషన్ మాజీ కార్యదర్శి కేపీ రావు ధన్యవాదాలు తెలియజేశారు. క్రీడాకారులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మెగా డిఎస్సికి క్రీడా కోటా కింద దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన విజయవాడలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ స్టేడియంలో 2 రోజుల పాటు జరిగిన డిఎస్సి స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ముగిసింది. 421 పోస్టులకు గాను 1221 మంది అభ్యర్థులను పిలవగా 1172 మంది హాజరయ్యారు. మరో 2 రోజుల్లో టెంటేటివ్ జాబితాను ఆన్లైన్లో పెడతామన్నారు. దాంట్లో ఏమైనా అభ్యర్థనలు ఉంటే 7 రోజుల్లోగా తెలియచేయవచ్చునని పేర్కొన్నారు. పరీక్షలు లేకుండా డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటా కింద డిఎస్సి అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రికి రాష్ట్ర ఒలింపిక్ సంఘం అసోసియేషన్ మాజీ కార్యదర్శి కేపీ రావు ధన్యవాదాలు తెలియజేశారు. క్రీడాకారులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. డైరెక్ట్ స్పోర్ట్స్ కోటా ఎగ్జామ్స్ లేకుండా క్రీడాకారులకి ఇస్తున్నందుకు 3% ఈ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కానీ కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా అధికారులు ప్రవర్తించడం వలన ఈ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ మీద స్పోర్ట్స్ మెన్ హైకోర్టులో కేసులు ఫైల్ చేశారు. దేని మీదంటే 33 గేమ్స్ ఒలింపిక్స్ ఆడిన క్రీడలకే ఫస్ట్ ప్రయారిటీ, వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు మిగిలితే మిగతా 30 క్రీములకు ఇస్తామని చెప్పేసి చెప్పటం దురదృష్టకరం. దాని మీద హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. కోర్టు ఎవరైతే అప్పీల్ చేశారో వాళ్ళకి పోస్ట్ రిజర్వ్ చేయమని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చింది. అలాగే సబ్ జూనియరు, జూనియరు, స్కూల్ గేమ్స్లో ఆడిన క్రీడాకారులకి ప్రయారిటీ లేదు, ఓన్లీ సీనియర్సు, ఇంటర్నేషనల్కే ప్రయారిటీ ఉందని చెప్పారు. దాని మీద కూడా క్రీడాకారులు హైకోర్టులో కేసు ఫైల్ చేస్తే దానికి కూడా ఆర్డర్స్ ఇస్తున్నారని చెప్పారు. మూడవది ఏ కేటగిరీ, బి కేటగిరీ మీద కూడా వేశారు. 4 10 years లిమిట్ మీద ఈ డిఎస్సికి అప్లై చేయట్లేదు, కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్ ఉద్యోగాలకి 10 years లిమిట్ పెట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసిన దాని మీద క్రీడాకారులు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టు అది చెల్లదు, ఉద్యోగం ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల వలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ క్రీడాకారులు, వాళ్ళ కుటుంబాలు, క్రీడా జాతి మొత్తం కూడా వాళ్ళ నష్టం జరుగుతుంది, వాళ్ళు కొంచెం బాధ కలుగుతుంది. ఇటువంటి పరిస్థితి లేకుండా సబ్ జూనియరు, జూనియరు, స్కూల్ గేమ్స్లో ఆడిన మెడలిస్టులు కానివ్వండి, పార్టిసిపేషన్ క్రీడాకారులందరికీ, అలాగే ఏ కేటగిరీ, బి కేటగిరీ, ఒలింపిక్ గేమ్స్, 4 గేమ్స్ తేడా లేకుండా మెరిట్ ప్రాతిపదికన ఎవరికైతే మెరిట్ సర్టిఫికేట్ ఉంటాయో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలనేది మా విజ్ఞప్తి, మా రిక్వెస్ట్, మా డిమాండు. దీని వరకు ఎంతవరకైనా పోరాడతాము. ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ తెలియజేశాము. హైకోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. తొందరలోనే హైకోర్టు కూడా దీని మీద ఆర్డర్స్ ఇస్తామని చెప్పి శాసిస్తాం. కారణం ఏంటంటే, నీ దేశపు క్రీడల్ని నువ్వు ప్రమోట్ చేసుకోకుండా ఇతర దేశాల క్రీడల్ని నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావంటే బ్రిటిష్ పరిపాలన పోయినా, బ్రిటిష్ బానిసత్వంతో బతుకుతున్నామా ఈ దేశంలో? మన క్రీడల్ని మనం బతికించుకోకుండా ఇతర క్రీడలకి ప్రయారిటీ ఇస్తే మన క్రీడల్ని మనం ఎప్పుడు బతికించుకోవాలి, మన క్రీడలు మనం ఎప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి కలగాలి. మాట్లాడితే తెలుగు వాళ్ళం, తెలుగు ప్రాధాన్యత అంటారు. అటువంటి తెలుగు క్రీడలు కానివ్వండి, భారతదేశం క్రీడలకు కూడా మనం ప్రయారిటీ ఇవ్వట్లేదు. నిన్నగాక మొన్న యోగాకి 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కానీ స్పోర్ట్స్ పాలసీలో యోగా అనే దాన్ని బి కేటగిరీలో పెట్టారు. అంటే బి కేటగిరీలో ఉన్న గేములకి ఏ కేటగిరీలో 33 గేములకు ఉద్యోగాలు ఇవ్వగా మిగిలిన బి కేటగిరీలో ఆటలకి ఉద్యోగాలు వస్తాయి. నాకున్న అనుభవం, ఎక్స్పీరియన్స్ ప్రకారం బి కేటగిరీలో ఉన్న 30 గేములకి ఎవరికి కూడా ఉద్యోగం రాదు. కారణం, ఏ కేటగిరీలో ఉన్న 33 గేములకు ఉద్యోగాలు ఇస్తే బి కేటగిరీలకి మిగలవు. అది చాలా దుర్మార్గం, అది సమన్యాయం కాదు, ఈక్వల్ జస్టిస్ కాదు, సహజ న్యాయం కూడా కాదు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ పరిశీలించి మా డిమాండ్ని
క్రీడాకారులందరికీ సమాన న్యాయం, సహజమైన న్యాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. స్పోర్ట్స్ అథారిటీ అధికారుల మీద ఆధారపడితే మీరు నవ్వులు పాలవుతారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కేపీ రావు.